మొత్తం కమిషనరేట్ పరిధిలోని నార్కోటిక్ డ్రగ్స్ సంబంధించి మొత్తం కల్టివేషన్, అట్లాగే సరఫరా, దెన్ అమ్మకాలు, అట్లాగే కన్జంప్షన్ ఇవన్నీ కూడా కంట్రోల్ చేసుకోవడానికి డ్రగ్ కంట్రోల్ టీమ్ అనేది ఇది ఏర్పాటు చేయడం జరిగింది. 2024లో జూలై నెలలో ఇది ఏర్పాటు అయింది. నార్కోటిక్ డ్రగ్స్ సంబంధించి మొత్తం మన కమిషనరేట్ పరిధిలోని కల్టివేషన్, అట్లాగే సరఫరా, ట్రాన్స్పోర్టేషన్ ఇక్కడ లోకల్ లెవెల్లో కావచ్చు, బయట నుంచి కావచ్చు, ఇక్కడ నుంచి బయటికి కావచ్చు, అలాంటివి ఎలాంటి కూడా అమ్మకాలు, దెన్ కన్జంప్షన్ ఇవన్నిటి మీద దృష్టి పెట్టుకోవడానికి, అట్లాగే ఇవన్నిటిని కంట్రోల్ చేసుకోవడానికి డ్రగ్ కంట్రోల్ టీం అనేది పెట్టడం జరిగింది. సో ఈ టీం ఇప్పటి వరకు కాంట్రిబ్యూట్ చేసినవి 192 FIRs మన దగ్గర కమిషనరేట్ లో రిజిస్టర్ అయినాయి. 192 FIR లోని 403 403 వ్యక్తులని అరెస్ట్ చేయడం జరిగింది. అట్లాగే ఇలా సీజ్డ్ ప్రాపర్టీ అవన్నీ కూడా కేసెస్ లో చూస్తే 601 మొబైల్ ఫోన్లు సీజ్ చేయడం జరిగింది. అట్లాగే 63 2 వీలర్స్, అట్లాగే 4 వీలర్స్ కార్స్ 8 ఉన్నాయి. అట్లాగే ఆటోస్ కూడా 6 అవన్నీ కూడా సీజ్ చేయడం జరిగినాయి. టోటల్ ఇవన్నీ కేసెస్లో చూస్తే డ్రగ్స్ సంబంధించి క్వాంటిటీ ఏదైతే సీజర్ చేయడం జరిగిందో సో దాంట్లో 1241 కిలోగ్రామ్స్ గాంజా అది సీజ్ చేయడం జరిగింది. దాని విలువ వచ్చేసి దాదాపు 8.5 crores వరకు ఉంది. అట్లాగే కొన్ని గాంజా మొక్కలు అవన్నీ కూడా సీజ్ చేయడం జరిగినాయి. దాన్ని కొన్ని సింథాటిక్ డ్రగ్స్ నాటాడోల్ అవి సీజ్ అయింది. దాన్ని 251 గాంజా చాక్లెట్స్ అవి సీజ్ అయినాయి. 1.2 grams బ్రౌన్ షుగర్, 1.5 kilogram ఓపియం అఫీమ్ అంటారు, అది పట్టుకోవడం జరిగింది. అట్లాగే హ్యాష్ ఆయిల్ సంబంధించి కూడా ఒక 20 liters వరకు అది కూడా పట్టుకోవడం జరిగింది డ్రగ్ కంట్రోల్ టీం ద్వారా. కానీ వీళ్ళు కాకుండా ఎవరైతే మామూలుగా అది కన్జంప్షన్ చేస్తున్నారో, తాగుతున్నారో వాళ్ళకి సంబంధించి కూడా 585 ఎవరైతే తాగే వాళ్ళు ఉన్నారో వాళ్ళని గుర్తించడం జరిగింది. దాంట్లో 435 మెంబర్స్కి కౌన్సిలింగ్ కూడా చేయడం జరిగింది. అట్లాగే ఇది 5 రీహాబిలిటేషన్ పర్పస్కి MGM హాస్పిటల్కి కూడా పంపడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరైతే ట్రాన్స్పోర్టర్స్ ఉన్నారు, సెల్లర్స్ ఉన్నారు, పెడ్లర్స్ ఉన్నారు వాళ్ళ మీద 100% స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవడం అది జరుగుతుంది. అట్లాగే వాళ్ళ మీద ఎట్టి పరిస్థితులు ఎలాంటి కూడా రిలాక్సేషన్ ఏం లేదు. బట్ ఎవరైతే మన దగ్గర కొత్తది అలవాటు పడుతున్నారో కన్జ్యూమర్స్గా, వాళ్ళది ఫ్యూచర్ ఎట్లానే ఖరాబ్ అవుతుందో, లేకపోతే వాళ్ళకి అర్థం కాలేదు అండ్ ఇలాంటి అలవాట్లలో వాళ్ళు పడ్డారు. సో వాళ్ళకి ఫ్యూచర్ సేవ్ చేసుకోవడానికి, వాళ్ళకి హెల్త్ సేవ్ చేసుకోవడానికి వాళ్ళకి డీఅడిక్షన్ ట్రీట్మెంట్ ఇచ్చి వాళ్ళని ఆ సమస్య నుంచి బయటికి తీసుకురావడానికి దానికి కూడా సిద్ధంగా ఉన్నాము. కానీ పబ్లిక్ నుంచి కోఆపరేషన్ ఏం కావాలంటే మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉంటే, లేకపోతే మీరు సొంతంగా ఇక నేను ట్రీట్మెంట్ తీసుకుంటాను, అది నా ఫ్యూచర్ సేవ్ చేయండి అని అట్లాంటి మీకు నా వీలైతే మీరు దయచేసి మాకు ఇన్ఫార్మ్ చేయండి. మీరు 100కి డయల్ చేయవచ్చు, లేకపోతే 2 నంబర్స్ ఇవి 8712685299 అది ఒకటి, లేకపోతే 8712584473 ఈ 2 నంబర్స్కి మీరు డయల్ చేయవచ్చు. లేకపోతే మా కమిషనరేట్ క్యాంపస్కి ఇక్కడ రావచ్చు, నా దగ్గరికి రావచ్చు, మా డ్రగ్ కంట్రోల్ టీమ్ ఆఫీషియల్స్ వాళ్ళ దగ్గరికి రావచ్చు. ఖచ్చితంగా మీరు డీఅడిక్షన్ ప్రోగ్రామ్ పెట్టుకొని అది మీ ఫ్యూచర్ కూడా ఖచ్చితంగా కాపాడేటట్టు చేస్తాము.